శంకర వరప్రసాద్ గారి చిరంజీవి మూవీ, అఖండ 2 బాలయ్య మూవీ, ఏ సినిమాకు ఎక్కువ హైప్ ఉంది? ఏ సినిమాకి వెళ్తారు మీరు? నేనైతే అఖండకి వెళ్తాను బ్రో. ఎందుకు బ్రో? హైప్ దానికి ఎక్కువ ఉంది. ఎందుకంటే అఖండ పార్ట్ మనం చూసాం, పార్ట్ 1. పార్ట్ 2 కోసం అఖండకి వెళ్తాం. ఈ సినిమా డైలాగ్ చెప్పు, సినిమాకి వెళ్ళాలంటే డైలాగ్ చెప్పాలి. ఏది అఖండదా? అఖండ ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది కదా, అది ఏ డైలాగ్ ముందు స్టార్టింగ్? సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో, ఏ టైంకి నవ్వుతానో ఏ టైం నవ్వుతానో నాకే తెలియదు కొడక, మీ ఓ కూడా నవ్వు. ఏం చెప్తారు బాలయ్య బాబు గారి గురించి? ఎందుకంటే చిరంజీవి గారు కూడా వ్యక్తిగతంగానే సినిమా పరంగానే? సినిమా పరంగా అడిగేది. సినిమా పరంగా బాలకృష్ణ యాక్షన్ చాలా బాగుంటది, అంటే చిరంజీవి గారి యాక్షన్ కూడా చాలా బాగుంటది. అంటే చిరంజీవి గారి కంటే బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ. ఆయన యాక్షన్ పరంగా చూడొచ్చు బాలయ్య బాబు గారిది. చిరంజీవి గారిది ఇప్పుడు ఆయన లవ్ జోన్లు తీశారు కదా, దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే అఖండ 2 కన్నా శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ లో ఎక్కువ క్రేజ్ ఉంది, ఎక్కువ అమౌంట్ కి అమ్ముడు పోతుంది. సో దానికి ఏమంటారు? అక్కడ నమ్మట్లేదా? అంటే ఎక్కువ ఇదే ఉంది కదా. ఎవరు చెప్పారు? మనుషులు బయట బయట టాపిక్ వదిలేండి భయ్యా, మీరు జెన్యూన్ టాపిక్ చెప్పండి. అఖండ కూడా అవుతుంది, అఖండ కూడా వెళ్తుంది. మా జెన్యూన్ చెప్తాం కదా మీరు చెప్పినప్పుడు. అఖండ కూడా హైప్ బాగానే వెళ్తుంది. అఖండ కొట్టేది కూడా లేదు. ఆయన కూడా బడ్జెట్ పరంగా వచ్చే రిమోషన్ చాలా బాగా వస్తాయి ఆయన, దీని కూడా వస్తాయి. బాలయ్య అంటాం. బాలయ్యనే కాదు, ఇద్దరు సినీ ఫీల్డ్ అంతా ఒకటే, మనం కూడా ఒకటే, అందరూ సపోర్టెడే. కానీ కొట్టే మాత్రం బాలయ్య. థ్యాంక్ యూ.